ఇప్పుడు అంటే తమిళ్లో ఎక్కువగా రజనీకాంత్, కమల్ సినిమాలు చాలా. తెలుగు అంటే ముఠా మేస్త్రి టైంలో వచ్చేవన్నీ సెటిల్ చూశాను అంతే. అది కూడా కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. బట్ ఏంటంటే నాకు ఆయనతో వెళ్ళి ఇట్లా కంపెనీ ఇచ్చేవాడిని. నైట్ అంతా సెట్ వర్క్ జరుగుతుంది, ఆయన నిద్రపోకూడదని చెప్పి నేను పక్కన పెట్టుకునేవారు. సెట్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా హ్యాండిల్ చేసేవారు డైరెక్టర్తో, కొరియోగ్రాఫర్స్తో. పసివాడి ప్రాణం టైంలో ఒక సాంగ్, అది సాంగ్ అది ఆ చోటుకి పసివాడి మీద బెంగళూరు అనుకుంటా, మైసూర్ ఎక్కడికి వెళ్ళాం, చిన్న ఊరికే తీసుకెళ్ళేవారు. సో అవన్నీ ఉంది తప్ప దానికి నేను ఆర్డైటర్ అవుతానని కాదు. బట్ నాన్నగారికి కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగిన తర్వాత ఆయన అన్నారు లేదు ఆనంద్ చేయలేడు అంటే ఆయన అన్నారు నా పేరు స్పాయిల్ అయిపోతుంది. బికాస్ ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్కి డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు. సో లేదు నేను నమ్మండి, నేను చూసుకుంటాను అని కళ్యాణ్ గారే చెప్పారు. ఎగైన్ నాకు అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఐ టుక్ దట్ కాల్. కానీ అంత కమిట్మెంట్ ఎవరు చూపించరు కదండి. ఇది ఆఫర్ ఇస్తారు కావాలంటే. నేను కాదండి, దీని తర్వాత నాకు నా జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎవరు ఒక 10 అంటే దాంట్లో సెకండ్ కూడా రీచ్ అవ్వాలి. ఆ పాయింట్ ఏంటంటే ఓకే ఈజ్ అ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్, అంతే అంతలో ఉంటుంది తప్ప దాన్ని దాటి మేము వెళ్ళి పర్సనల్గా కూర్చునే విషయాలు లేవు. ఎందుకంటే స్ట్రగుల్స్ ఉన్నాయి బిగినింగ్. వాళ్ళ అన్నయ్య పెద్ద హీరో, మా ఫాదర్ ఫిలింలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్, అండ్ మేము ఏం చేయకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఆయనకి బ్యాకప్ ఉంటుంది. నాకు మా ఫాదర్ చేసిన వరకు ఏదో కొంతవరకు బ్యాకప్లో ఏదో మేనేజ్ చేసుకోవచ్చు, ఇదే డిఫరెన్స్. బట్ ఇండివిజువల్గా మనం ఏదో చేయాలి, మనకు నువ్వు పేరు తెచ్చుకోవాలి అనేది అక్కడ మాకు ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరికి ఒకటే ఉంది. బట్ ఆయనకి ఏంటంటే నాకు నేను పైకి రావాలని అని నేను ఎప్పుడు కోరుకోలే. అంటే మన దానికి ప్లాన్ లేదు, ఏదో చేయాలి అంతే. బట్ ఆయనకి ఏంటంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను కష్టపడి పైకి రావాలి, ఆనంద్ సైన్ తీసుకొని రావాలి అన్న కోరికలు ఆయన ఉన్నాడు. ఆయన తీసుకొని బాధ్యత మన వల్ల అవ్వదు. బికాజ్ ఆయన నాకు షోల్డర్ చేయించారు. సో ఏం చెప్పాలి నేను దీనికి, నో వర్డ్స్. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్. ఫ్రెండ్షిప్ అంటే చేయి మీద చేసుకొని తిరగడం కాదు. బాధ ఉన్నప్పుడు ఉండాలి, మోరల్ సపోర్ట్ చేయాలి. మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ అ టెంపరీ, ఇట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు మీ కెరీరు ప్రారంభం అవడానికి ఆయనే కారణం. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఆయన మీ తరఫున నిలబడ్డారు. ఒకవేళ తేడా వస్తే నా రెమ్యునరేషన్ కూడా వదిలేస్తానన్న అంత మాట మా సొంత బ్రదర్ కూడా అనడం కష్టం కదా. ఆయన నేను డ్రా చేస్తుంటాను, అవి చూసేవారు స్కెచెస్. సో ఈ నోస్ దట్ నాకేదో ఉంటుంది. బట్ ఆయన సినిమా చెప్పిన తర్వాత అప్పుడే నేను డ్రాయింగ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పెన్ కూడా పెట్టలేదు. సో నేను గీస్తున్నప్పుడు ఆయన బాగుంది అంటే ఊరికే జోక్ చేస్తున్నా అనుకునేవాడిని. బట్ అదంత సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. నాకు అందుకే అన్నాను కంటే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకేం సబ్జెక్ట్ తెలియదు. జిఆర్ స్వామి దగ్గరికి టెంపుల్ గురించి నాకేం తెలియదు. బట్ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద తరువుగా వెళ్ళిపోతాను, డెప్త్కి వెళ్ళిపోతాను, తెలుసుకుంటాను. అది చేస్తే ఇంకో పని చేయను. సినిమాను టెంపుల్స్ చేయలేను అని నాకు తెలుసు, నా కెపాసిటీ కాదు అది. సో ఒకటి సినిమా వదిలేయాలి, లేకపోతే సోమవారితో వెళ్ళి మనం నేర్చుకోవాలి. అది రెవెన్యూ వచ్చే కాదు, సాటిస్ఫాక్షన్. అది హిస్టరీలో ఉంటామా అది మనకి తెలియదు, ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకు రామేశ్వరరావు గారు పిలిచి, సాయి నువ్వు సోమవారం నీతో చేయించుకోవాలనుకుంటున్నారు, నీ డ్రాయింగ్స్ నచ్చింది, బట్ నువ్వు సినిమాలో చాలామంది ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకొని ఒక పొజిషన్కి వస్తానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఇంత పొజిషన్కి వచ్చి ఇప్పుడు నువ్వు మా ప్రాజెక్ట్ ఉంటుందో లేదో మాకు తెలియదు, బట్ రేపు నీ టైం అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ సినిమాలు వెళ్తే మళ్ళీ ఎగైన్ నీకు కష్టం అన్నారు. నేను అది అప్పుడన్నా, ఇక్కడ డబ్బులు ఉండవు, నీకు సినిమాలో ఉంటుంది,
నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు ఇల్లు అన్నప్పుడు నాకు ఆలోచించడానికి టైం ఇవ్వండి అని అడిగా. ఆయన అడిగిన పాయింట్స్ అన్ని కరెక్ట్. కదా మరి రెవెన్యూ లేకపోతే ఏముంటుందండి. అప్పుడు ఇంటికి వచ్చి నేను మా మిస్సెస్తో మాట్లాడితే తను ఒకటే మాట, నీకు ఏది ఇష్టమో నువ్వు అది డిసైడ్ చేయి, కుదరకపోతే మనం ఉంది ఇల్లు అమ్మేద్దాం, పిల్లలకి చదివిద్దాం, లేదంటే మన ఊరు వెళ్ళిపోతాం, తిరునెల్వేలి వెళ్ళిపోతాం, అక్కడ మనకి చీప్ ఫుడ్, ఇడ్లీ అంతా మనకి 5 రూపాయలు దొరికేస్తుంది, మనం 10,000 ఉంటే మనం మెయింటైన్ చేసేయచ్చు, పిల్లల్ని సిటీలో ఉంచి చదివిద్దాం, అంత కష్టం వస్తే అని తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను డిసిషన్ తీసుకున్నాను. మిమ్మల్ని చాలా మంది కాపాడారు సార్. అదే అన్నాం కదా, లేదు పవన్ కళ్యాణ్ గారు లేదండి. అదే అంటాం కదా, మనం నాకు అది లేకపోతే నేను అనుకుంటే నేను లేదు, ఫినిష్. ఇవాళ మీరు బోర్డు మెంబర్ అయ్యని మీరు నాకు అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు, నాకు అది బోర్డు మెంబర్ అనేది నాకు అవునా అనిపిస్తుంది, అది కాదు రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అయ్యో మనం ఇంకేం చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి వింటున్నాం సార్, టిటిడి బోర్డు మెంబరు చైర్మన్ టిటిడి బోర్డు మెంబరు, ఏఓ జేఏఓ, అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు వినిపిస్తుంటాయి, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. అసలు ఎవరేం చేస్తారు, ఎవరి తాలూకా బాధ్యతలు ఏంటి, ఎవరి తాలూకా ఛాలెంజెస్ ఏమి ఎవరికీ తెలియదండి. అసలు అది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అన్నమాట, మన పూరిలో ఉండే బ్రహ్మ పదార్థం ఉంటే చూడండి అలాగనమాట. మీరు ఇప్పుడు టిటిడి బోర్డు మెంబర్ అయ్యారు కదా, వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్? ఒకటండి, ఫ్యాక్ట్ ఏంటంటే తిరుమల బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నాతో ఉన్న బోర్డు మనకి పెద్ద పరిచయం ఉండదు. ఇప్పుడు నేను రెగ్యులర్గా తిరుపతి వెళ్తే నేను బోర్డు మెంబర్ ఏమన్నా రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తే ఆయన దర్శనం ఇస్తాడనే కాన్సెప్ట్ నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు. నాకు ఎట్లా దర్శనం వచ్చేది, ఒకసారి మై హోమ్ వాళ్ళు అడిగితే ఒకరోజు దర్శనం పంపించి, లేకపోతే మా ఫ్రెండ్, లేకపోతే క్యూలో వెళ్ళడమే చాలాసార్లు జరిగింది. నాకు క్యూలో వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంతా నాకు బాగా కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్ అవుతుంటారు, కొంత ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతుంటారు, సంబంధాలు కుదిరిపోతుంటాయి, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. క్యూలో వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నాను, దట్ ఈస్ ఆ రోజుల్లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, నేను 90s లో 80s లో ఆ టైంలో. తర్వాత నాకు తిరుమలకి నేను ఎక్కువగా షిరిడి సాయిబాబా డివోటీని. తిరుమల దగ్గరికి వెళ్ళాలంటే నాకు అక్కడికి వెళ్తే నాకు మా నాన్నగారు చాలాసార్లు తీసుకెళ్లారు. ఆయన ఎట్లా తీసుకెళ్లారు, ఎవరితో కనెక్షన్లో తీసుకెళ్లారు, ఆయనకున్న కాంటాక్ట్స్ అని మనకి తెలియదు. అప్పుడు నేను క్యూలోనే వెళ్ళేవాడిని. నాకు మీరు అన్నట్టు దీనికి బ్రేక్ దర్శన్, విఐపి దర్శన్, సేవలు, ఇవన్నిటి కూడా నేను వెళ్ళా, నాకు ఐడియా లేదు. అంటే ఐడియా ఉందని వినిపించి నేను వెళ్ళా. దానికి ఏంటి అదో చెప్పేవారు, నలలు పడుతుంది అనేవారు నాకు. తర్వాత నేను 2 years తర్వాత నేను బోర్డు అక్కడ అడ్వైజర్ అయ్యేటప్పుడు నాకు దర్శనాలు, బ్రేక్ దర్శన్స్ నాకు ఇచ్చారు. ఆన్సర్ గారు మీరు ఎప్పుడైనా వస్తే బ్రేక్ దర్శనం వెళ్ళండి అన్నారు. అప్పుడు కూడా నేను సేవలు ఏదో చెప్పేవారు కూడా నేను సేవలకు వెళ్ళా. అప్పుడు జిఆర్ స్వామి గారు నాకు ఒకసారి పంపించి, మనం సమతామూర్తి మనం డిజైన్ చేస్తున్నాం కదా, తిరుమల అలాగా ఒక రిప్లికా చేయాలని ఉంది, నువ్వు వెళ్ళి చూసిరా అని ఆయన పంపిస్తే అప్పుడు నన్ను స్వామి దగ్గరికి వెళ్ళి నిలబెట్టారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు ఎంతసేపు అయినా నిలబడండి అన్నారు. అదృష్టం, నిల్చున్నాను 5 నిమిషాలు అయింది. బట్ నాకు ఫస్ట్ మనం స్వామి దగ్గరికి వెళ్తే మనకి కోరికలను ఉంటే కనపడవు. ఫస్ట్ దేవుడి మీద ఆయన తీసేసుకుంటాడు మనని. స్వామి దండం పెట్టుకుంటున్నాను, చూస్తున్నానంటే స్టన్ అయిపోతున్నా. ఒక 5 నిమిషాల తర్వాత నాకు మన వల్ల వెనకాల ఉండాలి అడ్డుంది అనిపించడం స్టార్ట్ అయింది నాకు. అయ్యో మనం జరిగితే బెటర్, వాళ్ళు ఉండమంటారు, పెట్టబడి నిలబడదు, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. అదే ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంటుంది, నేను వెళ్ళి ఎంతసేపు అయినా ఉండను. నాకు వెనకాల వాళ్ళు ఎంతో మంది అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తుంటారు. అవునండి, గంటలు. సో అది అనిపించేది. తర్వాత మీరు తీసుకున్న పాయింట్ ఏంటంటే, నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత సరే ఏం చేయాలి, వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. మీకు ఇంత ఉంటాయి దర్శనాలు, మీకు ఇన్ని సేవలు ఉంటాయి. మొన్న వెళ్తే నాకు ఒక సేవ గురించి చెప్తారు వాళ్ళు, ఇట్లా ఉంది మీరు చేసుకోవచ్చు పొద్దున వచ్చి, అవునా అని ఒక బోర్డు మెంబర్ చెప్తాను. ఓ
ఓకే, రైట్. కొంతమంది చెప్తారు, సార్ మీరు రోజు వెళ్ళొచ్చండి గుళ్ళో. ఒక్కొక్కరు చాలా మంది బోర్డు మెంబర్స్ భక్తులు వాళ్ళ లైఫ్లో అంబిషన్స్ బోర్డు మెంబర్ అయిపోయి రోజు గుళ్ళో దర్శనాలు చేసుకుని ఒక్కొక్క పాయింట్. బట్ రూల్స్ అనేది ఏం లేదండి. బోర్డు మెంబర్ అనేది నేను అందరూ వింటుంటే దానికి రెస్పెక్ట్ ఇస్తే నాకు తర్వాత అనిపించింది ఒక స్టేటస్ సింబల్ అని. ఓ బోర్డు మెంబర్ అంటే ఇంకొకటి మీకు అడ్వాంటేజ్ అంటే మీరు ఇండియాలో ఏ టెంపుల్స్కి అయినా ఒక బోర్డు మెంబర్ అంటే మీకు యూ కెన్ గో డైరెక్ట్లీ. ఆ ప్రియారిటీ ఉంటుంది మీకు ఏ గుడికి వెళ్ళినా. అంటే వాళ్ళు ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే మళ్ళీ మీరు వాళ్ళకి దర్శనాలు ఇవ్వాలి. మళ్ళీ అయ్యో అడుగుతాడు, సార్ మీరు దేవస్థానం ఇవే ఉంటాయి అంతే. ప్రతిదానికి ఆ పొజిషన్కి ఇట్స్ అ వాల్యూ అండ్ రెస్పాన్సిబిలిటీ పొజిషన్. అంటే వాళ్ళు మనం ఒక డిపార్ట్మెంట్ తీసుకుని దాంట్లో వర్క్ చేయొచ్చు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను, చేసే వర్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏవి చేయాలా వద్దా, మంచివి చేయాలి ఏమి చేయాలి, ఇవన్నీ కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు మనం డివైడ్ చేస్తారు. ఓకే, అవి డిపెండ్స్ ఆన్ పీపుల్ హౌ దే ఇంట్రెస్టెడ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు దాని మీద సేవలు చేస్తూ ప్రతి బోర్డు మెంబర్కి ఒక సేవ చేయాలనే కోరికలతోటి లోపలికి వస్తాను. మీకేమిటి ఎలర్ట్ అయింది సార్? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. యా, అంటే నాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ జాబ్. అంటే హైలీ రెస్పాన్సిబిలిటీ జాబ్ అనేది మన డిసిషన్ మేకింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, నాతో ఇంకొక ఇద్దరు బోర్డు మెంబర్స్ ఉంటారు, ముగ్గురు ఉంటాం. సో ముగ్గురు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో బోర్డు మెంబర్స్ వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. ఓకే, ఏదైనా. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అడిగేవన్నిటి కూడా అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం చూడాలి. సో అది ఇట్స్ అ బిగ్ టాస్క్. ఎందుకంటే మనమే ఇంజనీర్స్ కావు ఏం కావు. సో మనకున్న నాలెడ్జ్ మనం స్టడీ చేయాలి, అవి కరెక్ట్గా ఉందా లేదా చూడాలి, అది ముందుకెళ్ళాలి. ఇది దేవుడి డబ్బు, దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి. నేనున్నంత పీరియడ్ వరకు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళాలనేది నా బాధ్యత. ఎందుకంటే నేను యాదాద్రి చేసేటప్పుడే మా జనరేషన్ మీద ఒట్టేసి చేశాను. ఎక్కడికైనా అదే దేవుడి పని అంటే ఐ మోర్ ఇంట్రెస్ట్. ఐ డోంట్ దేవుడి పనిలో దిగిపోతే నాకు పెద్ద చిన్న ఎవరు కనపడరు, నాకు దేవుడే కనిపిస్తారు అక్కడ. ఆయన ఎంత పెద్ద పొజిషన్ నాకు అవసరం లేదు, స్వామివారి ఇస్ పొజిషన్. సో ఐఎమ్ వెరీ స్ట్రైట్. సో ఇది చేయాలి ఇది చేయకూడదు దాంట్లోనే ఉంటాను. ఓకే, అంటే తర్వాత ఇప్పుడు ఎక్కడో చూడడము సమ్వేర్ దానికి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ చదివానండి. అక్కడ రోడ్లు మరామతులకి వాటికి సంబంధించి మీరు నో అని చెప్పారని, మీరు అప్రూవల్ ఇవ్వలేదని ఏదో ఎక్కడ చదివాను. ఈజ్ ఇట్ రైట్ అండి? యా అండి, కొంతవరకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డిపార్ట్మెంట్కి ఏంటంటే కొన్ని రోడ్స్ వేయాలి, కొంత బెటర్మెంట్ చేయాలని మైండ్స్లో ఉంటారు. బట్ మా దగ్గర అప్రూవల్కి వచ్చేటప్పటికి నా పాయింట్ అంటే నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఏదైనా మనకి ఒక ఐఐటి వాళ్ళ దగ్గర నుంచి డిపిఆర్ కంప్లీట్గా ప్రతి రెనోవేషన్కి మనకి ఒక డిపిఆర్ ఉండాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ఉంటే రేపు మనం ఎవరు క్వశ్చన్ చేయరు. మనం ఎందుకు రోడ్డు చేస్తున్నామంటే నేను అన్నది ఏంటంటే ఏదైనా తీసుకుంటే నేను లేమ్యాన్, ఐఎమ్ లేమ్యాన్, నాకు మీరు ఒక పోస్ట్ ఇచ్చారు, నేను ఎట్లా అప్పుడు నేనేం చేస్తాను, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే దానికి స్ట్రక్చరల్ డిజైన్ వస్తే నాకు దాని గురించి తెలియదు అనుకోండి, అప్పుడు నేనేమంటాను, దీనికి నాకు థర్డ్ పార్టీ చెకింగ్ కావాలంటాను. జేఎన్టీలో ఐఐటీకి పంపించి డ్రాయింగ్స్ అని కరెక్ట్గా ఉందా లేదు వాళ్ళు చార్జ్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళని బేస్ చేసి నేను ఓకే చేస్తాను. రేపు ఏమైనా టెక్నికల్గా ప్రాబ్లం వస్తే దే విల్ బి రెస్పాన్సిబిలిటీ. ఎస్. సో ఇది ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారంటే మీరు ఇంజనీర్ చదవాలని అవసరం లేదు, మీరు ఒక ఆర్కిటెక్ట్ నమ్ముతారు, ఆయన ఎక్స్పీరియన్స్ చూస్తారు, కరెక్ట్ ఓకే అని ఇంకా డీటెయిల్గా వెళ్తే ఆయన డ్రాయింగ్స్ కూడా మీరు ఇంకొకరితో చెక్ చేస్తారు. ఇది జాబ్. నాకు ఇది కావాలి అంటే అట్లా బ్లైండ్గా సంతకం పెట్టలేను నేను బేసిక్గా. సో ఇప్పుడు కూడా చేస్తామంటున్నాను, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ అప్రూవల్స్ వచ్చేస్తే ఇది చేసేస్తాం. సో రోడ్ అనేది 80% చాలామంది బాగుంది అంటున్నారు, 20% అనేది నాకు తెలియదు. సో మేము ఏది అడిగినా కూడా నాకు ఏ పర్టికులర్గా ఏమైనా చేయాలన్నా కూడా నాకు అన్ని సిస్టమేటిక్గా ఉండాలి తప్ప ఏదో నాకు తెలుసు అని చెప్పి నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.